ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నిన్న రాత్రి మన సందీప్ రెడ్డి వంగ జస్ట్ చిన్న ట్యాగ్ అనేది వదిలిండు. కానీ బొంబాయిలో ఉన్నటువంటి బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది యాక్టర్స్కి నిద్ర లేకుండా చేసిండబ్బా. ఒక్కొక్కడు కంగు తినాలా. ఇదేందిరా ఇంత ధైర్యంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి ఎలా పెట్టిండ్రా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అమితాబ్ బచ్చన్ ఏమైపోవాలి, రజనీకాంత్ ఏమైపోవాలి, షారుఖ్ ఖాన్ ఏమైపోవాలి, అండ్ మన మహేష్ బాబు గారు ఏమైపోవాలి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ గట్టిగా ఆలోచించి గట్టిగా డిసైడ్ అయ్యి ఈ టైటిల్ పెట్టిండు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగిందనమాట. మన మహేష్ బాబు గారి దగ్గరకు వస్తే ఆయన సూపర్ స్టార్, వాళ్ళ నాన్న సూపర్ స్టార్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మట్టికి ఒకవేళ SSMB 29 వచ్చిన తర్వాత ఆయన కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ ఆయన చెప్పుకోవచ్చు. అండ్ షారుఖ్ ఖాన్ గారు చూసుకున్నట్లయితే ఆయన ప్రపంచం మొత్తానికి సూపర్ స్టార్ భయ్య. ఆయన మనం క్వశ్చన్ చేయడానికి లేదు, గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కానీ దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఒకప్పుడు సూపర్ స్టార్, రజనీకాంత్ గారు ఒకప్పుడు సూపర్ స్టార్. కానీ ఇప్పుడు మట్టికే లీడ్ చేస్తుంది, ఇప్పుడు మట్టికి వెళ్తుంది, ఇండస్ట్రీని ఉచ్చబోయిస్తుంది మట్టికే ఖచ్చితంగా ప్రభాస్ అని నేను ఆల్రెడీ చెప్పా. టాలీవుడ్ చేసేటటువంటి 100% బిజినెస్లో 70% ప్రభాస్ అనే చేస్తుంటారు. అలాంటప్పుడు ఆయన ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే వాళ్ళు ఏమాత్రం ఓవర్ కాదు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. అక్కడుంది వంగా ఘాట్. చెప్పా కదా, ఒక్క అనౌన్స్మెంట్తో కాంట్రవర్సీ ఎంతో సృష్టించిందో చూడండి.